గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్స్. సో ఇవాళ ఈ వీడియోలో మనం ఇక్కడ చూసారు కదా a is equal to 5 1 3 దెన్ షో దట్ a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ i is equal to 0. సో ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో a ఇచ్చారు 2 5 1 3 a స్క్వేర్ కనుక్కోమన్నారు కాబట్టి a ఇంటూ a రాస్తాం అనమాట. కాబట్టి 2 మ్యాట్రిసెస్ రాస్తాం 2 5 1 3 అలా 2 5 1 3. సో ఈ రో అనేది ఈ కాలంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 ఇంటూ 2 చూసారుగా ఈ రో ఈ కాలంతో అంటే 2 ఇంటూ 2 అలానే 5 ఇంటూ 1 అలా 2 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 3 అలానే ఈ రో అనేది ఇక్కడ చూసారా 1 3 అనే రో ఏమవుతుంది 2 1 అనే కాలంతో మల్టిప్లై అవుతుంది 1 ఇంటూ 2 అలానే 3 ఇంటూ 1 అలానే 1 ఇంటూ 5 3 ఇంటూ 3. సో చేస్తే ఎంత వచ్చింది 2 2 జార్ 4 5 అలా 2 5 జార్ ఎంత 10 5 3 జార్ 15 అలానే 2 1 జార్ 2 ప్లస్ 3 1 జార్ 3 5 1 జార్ 5 ప్లస్ 3 3 జార్ 9. సో ఎంత వచ్చింది 9 25 5 13. అలానే మన 5a కనుక్కోవాలి కదా 5 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఎంత 2 5 1 3 5 2 జార్ 10 5 5 జార్ 25 అలానే 5 1 జార్ 5 5 3 జార్ 15. సో మనకు కనుక్కోండి a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ i ఈజ్ ఈక్వల్ 0 కదా. సో a స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 9 25 5 13 మైనస్ 5a వాల్యూ ఎంత వచ్చింది 10 15 5 13 ప్లస్ i వాల్యూ ఎంత 1 0 0 1 అనమాట. సో వీటిని మొత్తం మైనస్ చేద్దాం చూడండి 9 మైనస్ 10 ప్లస్ 1 అలానే 25 మైనస్ 25 ప్లస్ 0 అలానే 5 మైనస్ 5 ప్లస్ 0 తర్వాత 14 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 13 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1. సో 9 ప్లస్ 1 ఎంత 10 అవునా కదా 9 ప్లస్ 1 ఎంత 10 10 మైనస్ 10 కదా అలా 25 మైనస్ 25 ఎంత 0నే 5 మైనస్ 5 ఎంత 0నే 14 మైనస్ 14కి 14 నుంచి 13 తీసేస్తే ఎంత 1 మైనస్ 1 కదా. సో ఇది ఏమవుతుంది 1 అవుతుంది అనమాట ఇక్కడ 14 మైనస్ 14. సో 0 వల్ల ఎంత 0 అయిపోయింది ఇక్కడ 0. సో కాబట్టి మనకు ప్రూవ్ చేయముంది అదే కదా a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ i ఈజ్ ఈక్వల్ 0 అనేది చూపించుకుంది. అలానే నెక్స్ట్ ఇంకొక సమ్ చూడండి ఈ సమ్ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. a ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 3 4 b ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 3 మైనస్ 1 0 ab డాష్ ఈజ్ ఈక్వల్ టు b డాష్ a డాష్ అనమాట. ఇక్కడ నేను చేశాను. సో a మ్యాట్రిక్స్ b మ్యాట్రిక్స్ తీసుకున్నాను దాన్ని మల్టిప్లికేషన్ చేశాను వచ్చిన దాన్ని 5 మైనస్ 6 2 మైనస్ 9 రాసాము. ట్రాన్స్పోజ్ ఏ డాష్ అంటే ఏమవుతుందంటే రోస్ని కాలమ్స్ని రోస్ కానీ రాస్తాను చూడండి ఇక్కడ 5 2 అనేది కాలం దాన్ని ఏం చేశాను రోగా రాసాము అంటే వరుసగా రాసాము. అండ్ మైనస్ 6 మైనస్ 9 అది కాలం కదా దాన్ని ఏం చేసాము అడ్డు వరుసగా రాసాము మైనస్ 6 మైనస్ 9 అలానే బి ఏని మళ్ళీ ఏని బి మ్యాట్రిక్స్ సిస్టమ్ బి డాష్ అంటే ఏమవుతుంది రోస్ అనేవి కాలమ్స్గా మారుతాయి కాలమ్స్ అనేవి రోస్గా మారుతాయి అనమాట. సో అలానే ఏ డాష్ కనుక్కున్నాం ఆ రెండింటిని కూడా మల్టిప్లై చేసాం. సో ఏబి డాష్ వాల్యూ బి డాష్ వాల్యూ రెండు సేమ్ వచ్చినాయి అనమాట చూసారు కదా. కాబట్టి సో ఈ సమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో మ్యాట్రిక్సెస్లో ఈజీగా మన సమ్స్ అనేవి సో ఈజీగా నేర్చుకోవచ్చు ప్లస్ మార్క్స్ అనేవి ఈజీగా పొందొచ్చు అనమాట. సో మ్యాట్రిక్సెస్లో ఈ ఏ డాష్ బి డాష్ కనుక్కోవడము ట్రాన్స్పోజ్ కనుక్కోవడము ఆ తర్వాత ఆర్డర్ కనుక్కోవడము సో తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షను మ్యాట్రిక్స్ కామర్స్ మెథడు సో ఇవి నేర్చుకున్నారంటే ఈజీగా మీకు 16 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. కాబట్టి మ్యాట్రిక్సెస్ని బాగా ప్రాక్టీస్ చేయండి మీకు మంచి మార్క్స్ వస్తాయి అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పీడిఎఫ్ అంతా కేవలం 49 రూపీస్ ఏనండి. సో ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో 49 రూపీస్ పే చేసి ఈ పీడిఎఫ్ తీసుకోవాల్సింది కోరుతున్నాను అనమాట. థ్యాంక్ యూ.